హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నా గురించి నేను తర్వాత చెప్తాను లేటర్ వీడియోస్లో. కానీ ఫస్ట్ ఈ వీడియో చూసేసేయండి. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా జరుపుకున్న ఒక సంబడి, ఒక పండుగ చెప్తాను, వినేసండి. ఈరోజు ఏప్రిల్ 14. ఈరోజు అందరికీ ఒక పండగనే తెలిసే ఉంటుంది, ఒక ఫెస్టివల్ అని తెలుసు. కానీ నాకు ఈరోజు 2 స్పెషల్స్ అండి. నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ లేకపోయిండే, కాన్స్టిట్యూషన్ రాయకపోయి ఉంటే, అంటే అదేనండి భారత రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఇప్పటికి మనం ఉండేవాళ్ళమేమో కాదు. నిజంగా మనం ఏమయ్యే వాళ్ళం కూడా ఊహించలేము. కానీ ఈరోజు సబ్జెక్ట్ అది కాదు. నిజంగా అంబేద్కర్కి జై హింద్, జై హింద్, జై అంబేద్కర్. అందరూ కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నాకు రెండో స్పెషల్ ఏంటో తెలుసా? నా రెండో దేవుని పుట్టినరోజు. రెండో దేవుడు అంటే స్వర్గం నుంచి తిరిగి రావాల్సిన అవసరం లేదండి. మన పక్క నుండి నాన్న ఉంటాడు. మా నాన్న, మా డాడీ, మై లవ్లీ కింగ్. చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు పడతాయి. నిజంగా మనల్ని పుట్టించి మన ప్రాణాలని, వాళ్ళ ప్రాణాలు కట్టేసి కాపాడే దాన్ని దొరకడం చాలా అదృష్టం అండి. ఈరోజు మా డాడీ బర్త్డే, ఏప్రిల్ 14. నేను నా కుటుంబంతో చాలా హ్యాపీగా జరుపుకున్నానండి. డెకరేషన్ అంతా మధ్యాహ్నం చేసుకున్నాను. అస్సలు డాడీకి తెలియనివ్వకుండా సర్ప్రైజ్గా భలే ప్లాన్ చేసుకుని హ్యాపీగా చేసుకున్నానండి. ఇదంతా చేశాక చూశాక మా డాడీ నవ్వు, అబ్బబ్బా, మా డాడీ ఫేస్లో ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా జీవితానికి అనిపించేటట్టుంది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా? ఎంత హ్యాపీయో మాటల్లో చెప్పలేను, 2 కళ్ళతో చూడలేను. నిజంగా మన అని నమ్ముకున్న వాళ్ళని సంతోషపెట్టడంలో ఉన్న హ్యాపీనెస్ ఎందులోనే ఉండదు, నేను అనుకుంటున్నాను అంతే. జస్ట్ ఈరోజు మా డాడీ బర్త్డే. ఇప్పుడే చెప్తున్నా, అందరిలో చెప్తున్నా, మై డాడీ ఈజ్ మై సెకండ్ గాడ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే డాడీ, ఐ లవ్ యూ టూ అని ఎంత అరిచినా చెప్తానండి. నిజంగా ఆ హ్యాపీనెస్ పేరంతే. సరే 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 ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి జై హింద్, జై అంబేద్కర్, జై భీమ్ అని కామెంట్స్లో చెప్పేయండి. ఓకే, మాలా నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సొంత ఇంట్లో నేను హ్యాపీగా జరుపుకున్న ఈ ఫెస్టివల్